వెల్కమ్ టు విరూపాక్షి న్యూస్ ఛానల్. వార్తలు చదువుతున్నది విరూపాక్షి లతారెడ్డి. ఈనాటి వార్తా విశేషాలు మీకోసం. రాజకీయం కుళ్ళిపోయింది. మంత్రి తుమ్మల భావోద్వేగం. విలువలు విరిగిపడుతున్న నేటి రాజకీయాల్లో నిబద్ధత అనే పదానికే అర్థం మారుతున్న తరుణంలో ఓ సీనియర్ మంత్రి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఇంత అవినీతిమయమైన, కలంకమైన, కుచితమైన రాజకీయాల్లో ఇంకా నిలబడి ఉన్నానంటే అది కేవలం ఆ మహానుభావుడి చలవే అంటూ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన రాజకీయ గురువు దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావును స్మరించుకొని భావోద్వేగానికి గురయ్యారు. రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన రాజకీయ పునాదులను, ఆశయాలను మరోసారి బలంగా ఆవిష్కరించారు. సమకాలీన రాజకీయాలపై తన అసంతృప్తిని, ఆవేదనను వ్యక్తం చేస్తూనే తన విజయానికి కారణమైన మార్గదర్శిని తలుచుకొని ఉద్వేగానికి లోనయ్యారు. నేటి రాజకీయాలు అవినీతిమయమని, కలంకితం, కుట్రలతో నిండిపోయాయని ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర స్వరంతో వ్యాఖ్యానించారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఎన్నో కుతంత్రాల మధ్య తాను 4 దశాబ్దాలుగా రాజకీయాల్లో రాణించగలుగుతున్నానంటే దానికి ఏకైక కారణం తన గురువు ఎన్టీఆర్ తనకు ప్రసాదించిన ఆశీస్సులేనని ఆయన స్పష్టం చేశారు. ఆయన పెట్టిన రాజకీయ భిక్ష, నేర్పిన క్రమశిక్షణే తనను నడిపిస్తున్నాయని అన్నారు. ఎన్టీఆర్ అనే నేను అడుగుజాడల్లో ప్రయాణం. 1983లో రాజకీయాల్లో వచ్చినప్పటి నుంచి నేటి వరకు నేను ఎన్టీఆర్ అడుగుజాడల్లోనే నడుస్తున్నానని, ఆయన ఆశయాల సాధనే లక్ష్యంగా పనిచేస్తున్నానని తుమ్మల పునరుద్ఘాటించారు. భవిష్యత్తులో ఎప్పుడైనా ఎన్టీఆర్ శిష్యుడు ఎవరు అని అడిగితే తడుముకోకుండా తుమ్మల నాగేశ్వరరావునే చెప్పే స్థాయికి నా పేరు నిలబడాలన్నారు. ఆ దిశగానే నా ప్రతి అడుగు ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తన రాజకీయ ప్రవేశం వెనుక ఉన్న ఒక మధురమైన జ్ఞాపకాన్ని పంచుకుంటూ అంకితమైందని గుర్తు చేసుకున్నారు.